పోదామా? వస్తావా? మాతో వస్తావా? పోదామా? సరే బాయ్. లియో బాయ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. పోదామా? వస్తావా? మాతో వస్తావా? పోదామా? సరే బాయ్. లియో బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ అనమాట. సో వీఆర్ నియర్ టు 1K ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో చీరాల టు విజయవాడ అనమాట. సో ఇది మా ఫస్ట్ యానివర్సరీ ప్లాన్ ఉండే, సో అది అక్కడికి వెళ్ళాము. సో దాని డీటెయిల్స్ అని మనం బ్లాగ్లో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మేము వెళ్ళేది ఫ్రైడే నైటే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో 2 days లైక్ వీకెండ్ అని చెప్పి. సో కార్లో వెళ్ళట్లేదు, బస్ బుక్ చేసుకున్నాము. ఒక్కరే డ్రైవింగ్ కదా, టైర్డ్ అయిపోతారని చెప్పి. సో అందుకని ఈ వ్లాగ్ ఇలా లైక్ స్టార్ట్ అవుతుంది నైట్. సో లెట్స్ గో గైస్, లెట్స్. హాయ్ గైస్, సో మనం వచ్చేసాం. సో గైస్ కూల్గా నా ఫేస్ వీడియో రికార్డ్ ఇప్పుడే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో గాయ్స్ మేము ఆల్రెడీ లైక్ బస్కి వచ్చేసామన్నమాట. సో మాకు కొంపల్లి టు లైక్ ఇక్కడ కుక్కట్పల్లి వరకు డ్రాప్ చేసింది. అక్కడ నుండి ఇంకో బస్ ఎక్కాము. అండ్ ఇక్కడ నేను సాయి కొంచెం కెవిన్స్ నైట్ టైం ఇంకా డిన్నర్ చేసి ఎక్కాము కాబట్టి కొంచెం డ్రింక్ తాగుతూ అలా వీడియో క్లిప్స్ తీసుకున్నాం అనమాట. సో అరౌండ్ 10:30 అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా పడుకున్నాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చీరాలలో డ్రాప్ చేసింది అనమాట. సో అది లోకల్ ఏరియా లైక్ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుంది. సో అక్కడ నుండి మనకి ఆటోస్ ఉంటాయి, వాళ్ళకి మనం ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నాం ఎక్కడ అని డీటెయిల్గా చెప్తే వాళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మేము అలా ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేము బుక్ చేసుకున్న రిసార్ట్ రివేరియా రిసార్ట్ అనమాట. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండే లైక్ సీ బ్రీజ్ కానీ రివేరియా, 2 పక్కపక్కనే ఉంటాయి లైక్ కొంచెం డిస్టెన్స్లో. నాకైతే రివేరియా బెస్ట్ అనిపించింది. సో ఎందుకు కొంచెం కొత్తగా లైక్ చాలా బాగుంది అనిపించింది. లైక్ స్విమ్మింగ్ పూల్ కానీ వ్యూస్ బీచ్ దగ్గరలో. సో అందుకని చెప్పి మేము రివేరియా లైక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట లైక్ స్వూట్ రూమ్స్. సో ఇంకా ఇక్కడ కూడా మనకి సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ రూమ్ వ్యూస్ ఉంటాయంట. సో మేము అలా లైక్ సన్‌రైజ్ రూమ్ వ్యూస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే లైక్ వీకెండ్స్‌లో చాలా రష్ ఉంటుందంట. లైక్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్స్ కానీ షూట్స్ తీసుకోవాలనుకుంటే వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. సో కొంచెం అప్పుడు రష్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా మేము వచ్చేసి ఇక సండే వచ్చాం కాబట్టి ఇక్కడ రష్ చూసి షాక్ అయిపోయాము, ఏంటి ఇంతమందా అని. సో చాలామంది లైక్ లోకల్‌గా పిక్నిక్స్ కానీ అలా చాలామంది వస్తారంట. సో ఇక చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. సో ఇది రివేరియా రిసార్ట్‌కి ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఆల్రెడీ అది బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్. సో అక్కడ బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మేము అరౌండ్ 7:30కి అలా రీచ్ అయిపోయాము రిసార్ట్‌కి. సో ఇంకా రండి మనం ఎంట్రీలోకి వెళ్ళి రిసార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా బ్యూటిఫుల్ గ్రీనరీతో ఇలా గార్డెన్ వ్యూతో. సో ఇక్కడ చూడండి తాటి చెట్లకు వేయాలి, నాకైతే కాన్సెప్ట్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక స్టేజ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీకెండ్స్లో మూవీస్ వేస్తారంట. అండ్ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా మనం స్టేజ్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది రిసార్ట్లో ఫస్ట్ లైక్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ రిసెప్షన్ ఏరియా ఉంది. సో మేము రాగానే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి మేము ఇంక ఇక్కడ లైక్ కిందనే చెక్ ఇన్ చేయకముందే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము.
సో, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్‌లో మాకైతే మండే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చింది. బట్ మేము మండే మార్నింగ్ టెంపుల్ వెళ్తున్నాం లైక్ విజయవాడ వెళ్తున్నాం కదా! సో, అందుకని చెప్పి మేము సండే మార్నింగ్‌కి షఫుల్ చేయించుకున్నాం అనమాట. సో, ఆప్షన్ ఉంది మన ఇష్టం అది చేసుకోవచ్చు. సో, అందుకని చెప్పి ఇంక ఫ్రెష్ అయిపోయి లైక్ బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళిపోయాము. సో, ఇది రిసార్ట్ వ్యూ అనమాట. మొత్తం వ్యూ ఎంట్రీలా ఉంది. సో, ఇక్కడ పూల్ అనమాట సైడ్‌కి. సో, ఇంక ఆ రోజు అయితే ఎండ బానే అనిపించింది నాకైతే. సో, సూర్యుడు బానే మండిపోయాడు ఎందుకో. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌కెళ్దాం రండి. సో, ఇక్కడ ఇదంతా బ్రేక్‌ఫాస్ట్ పాయింట్ వ్యూ అనమాట. సో, ఇక్కడ మనకి సీటింగ్ ఉంది. పక్కనే బీచ్ వ్యూ చాలా బా అనిపించింది. ఆ రోజు ఇక్కడ ఏంటంటే లైక్ మనకి బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ మల్టిపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటాయి. సో, సాయికైతే బ్రేక్‌ఫాస్ట్ బఫెట్ అంటే చాలా ఇష్టం. సో, తను చాలా ఇష్టంగా తింటాడు. సో, చూస్తున్నారుగా ఎలా పెట్టుకుంటున్నాడో అన్నీ. సో, ఇక్కడ ఏంటంటే సాయికి సాంబార్ వడ అంటే ఫుల్ ఇష్టం అనమాట. సో, అలా ఫస్ట్ సాంబార్ వడతోనే స్టార్ట్ చేస్తున్నాడు. సో, సాయి లైక్ ఇలా బీచ్ వ్యూతో ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎంత ఇష్టమో. అండ్ నేను జస్ట్ ఇడ్లీ చట్నీ నాదైతే ఫేవరెట్ అనమాట. సో, నేను అవి తినేసాననమాట. అంతే ఇంక ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ టూ మచ్ బీచ్ పక్కన ఇలా బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఎంజాయింగ్. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అవ్వలేదు. కాఫీ కూడా తాగాలి. ఎప్పుడెప్పుడు బీచ్‌కెళ్దామా అని చెప్పి తీసుకెళ్తున్నాడనమాట. సో, ఇంక కాఫీ పట్టుకొని జస్ట్ అలా వాక్ చేస్తూ తాగుదామని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాము. సో, ఇది రిసార్ట్ ఔటర్ వ్యూ అనమాట. సో, ఇట్లా ఉంది. సో, ఇక్కడ నుండి మనకు ముందే ఇలా బీచ్‌కెళ్ళేది ఉంటుంది. నాకు ఇలా కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరు లేకున్నా సరే యూ విల్ హ్యావ్ దట్ వైబ్స్. ఆ వాటర్ పట్ట కాఫీ తాగు. ఓ షిట్. యానివర్సరీ వైబ్ చెక్. అండ్ చూస్తున్నారు కదా! సో, బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే బీచ్‌కి వచ్చేసాము. జస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. బట్ రష్ అయితే చాలా ఉన్నారు. సో, సాయికి చాలా నచ్చిందనమాట. ఇప్పుడు లైక్ ఆఫ్టర్‌నూన్ టైం కాబట్టి సో, అలా మాకు ఫుల్ వేవ్స్ అలా వచ్చేసాయన్నమాట. సో, చాలా బాగుంది బ్యూటిఫుల్‌గా. క్రౌడ్ లేకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు. సో, ఇంక మేము దీని తర్వాత లైక్ ఇంకా చెక్ ఇన్ అవ్వడానికి టైం ఉందని చెప్పి ఇంక మేము పూల్‌లో వెళ్ళిపోయి కొద్దిసేపు అలా లైక్ నాకైతే స్విమ్మింగ్ రాదు. సాయికి వచ్చు. ఆయనకు వచ్చేసి స్విమ్ చేసుకొని ఇంక నేను అలా కొద్దిసేపు వాటర్‌లో ఆడుకున్నాను అనమాట. సో, సో, ఇక్కడ చూస్తున్నారు కదా! టెడ్డీ బేర్ లాంటి లడ్డు బాబు కలిసాడనమాట. సో, ఇతని పేరు కార్తీక్. సో, వాళ్ళ డాడీ మంచిగా స్విమ్ చేస్తున్నాడు. సో, మేము కాస్త ఆడుకుందాం అనుకున్నాము. బట్ అస్సలు వినలేదు. ఆ ముచ్చుడు ఎంత కోపంగా ఉన్నాడంటే అసలు కొద్దిసేపు అలా ఆడుకుందాం అనుకున్నాం. బట్ అవ్వలేదు. ఇక వాళ్ళ డాడీకి ఇచ్చేసామన్నమాట. బట్ అస్సలు మోయలేకపోయాము. అమ్మో! చాలా చబ్బిగా ఉన్నాడనమాట. అండ్ జస్ట్ అలా అరౌండ్ 2 hours అలా స్విమ్మింగ్‌లో లైక్ పూల్‌లో ఆడుకున్నాం అనమాట. ఇంకా తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అయ్యి లంచ్‌కి వెళ్దామని చెప్పి. ఇది మొత్తం వెళ్ళే రూట్ అనమాట. వద్దననుకో మూతి పళ్ళు రాలుతాయి. ఎటు? వావ్, దిస్ ఇస్ అమేజింగ్. సో గైస్, మా రూమ్కి ఎంట్రీ ఇదంట. సో చాలా బాగుంది గ్రీన్తో సెటప్. రూమ్ నెంబర్ ఓకే 6202. ఇటు గైస్ మా రూమ్ ఇటు అన్నమాట. మీకు ఇప్పుడే రూమ్ టూర్ చూపించబోతున్నాను మేము ఎంట్రీ కాకముందే. హో దిస్ వే. ఓకే, ఓకే, దిస్ ఈజ్ అవర్ రూమ్. Wow, mirror!
మస్తు ఉంది, నా కోసం ఇచ్చినట్టుంది మీరు. సో టీవీ, వాటర్ బాటిల్స్, ఇంట్లో ఏమన్నా నథింగ్, జస్ట్ ఫర్ స్టోరేజ్. ఫ్రిడ్జ్ ఇవ్వాలంటే సో కాఫీ, కెటిల్, కప్స్, దట్స్ ఇట్. వాష్రూమ్కి వెళ్దాం. యా that's so good. Yes. Wow, nice. సో రూమ్ టూర్ చూసేసారు కదా, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అప్పుడప్పుడు నాకు అలా బ్లాగింగ్లో ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది, నేను షాక్ అవుతా అయింది ఇట్లా మాట్లాడుతున్నా అని. బట్ నాకు ఫన్నీ అనిపించింది, సో అందుకే ఒరిజినల్ క్లిప్పర్స్ కొంచెం వాయిస్ చేంజ్ చేసి పెట్టాను అనమాట. అండ్ మేము ఇంకా ఇలా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. సో ఇంకా లంచ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ యూయాల్లో అప్పుడే ఉగుదాం అనుకున్నా, బట్ రెడీ అయ్యాక ఉగుదామని ఇలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది గేమ్స్ లైక్ ఇండోర్ గేమ్స్ అనమాట. సో బయట ఇలా వ్యూ పెట్టారు. సో రిసార్ట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దామని ఇంకా మొత్తం వ్లాగ్ తీస్తున్నాం అనమాట. సో ఇంకా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిని రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా తిరుగుదాం రిసార్ట్ మొత్తం ఏముందా అని చెప్పి. సో ఇది లోపలికి ఎంట్రీ అనమాట. సో రండి చూద్దాం ఏమేమి గేమ్స్ ఉన్నాయో. సో ఫస్ట్ మనకి సాకర్ గేమ్ ఉంటుంది, అండ్ ఇంకా 8 బాల్ పుల్, టేబుల్ టెన్నిస్, అండ్ ఇలా చాలానే గేమ్స్ ఉన్నాయి. క్యారమ్, యూనో కార్డ్స్ ఇవి కూడా ఆడొచ్చు. సో జస్ట్ కిడ్స్కి చాలా బాగా టైం పాస్ అవుతుంది అనమాట ఇలా గేమ్స్ అవన్నీతో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒక మినీ క్రాబ్ కనిపించింది వైట్ కలర్ది. దాన్ని చూసి పరిగెట్టడం కానీ ఇది నన్ను చూసి పరిగెట్టింది ఎందుకో. అండ్ జస్ట్ ఇలా యూనో ఆడామన్నమాట. వాటర్ మెలన్ తింటూ అలా జస్ట్. కానీ ఎండ చాలా ఉంది అక్కడైతే, అప్పో తట్టుకోలేకపోయినాం. అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి, మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. నాకు రాదు కాబట్టి జస్ట్ అలా వాక్ చేసుకున్నా. Okay guys, so we are going for lunch. Everybody is enjoying it. అంత ఓవర్ యాక్టర్లే. సో చూస్తున్నారు కదా, ఇది ఈవినింగ్ అరౌండ్ 4:30 అలా అవుతుంది. అప్పుడు కొంచెం లైక్ సన్ తగ్గిపోయింది అండ్ కొంచెం కూల్నెస్ పెరిగిందనమాట. సో ఇంకా అసలు నేను వర్షం పడుతుంది అనుకున్నా, బట్ పడదని గ్యారంటీ ఇచ్చారు అక్కడ. ఆ వెదర్ అలా ఉండే, అప్పుడే చాలా ఎండ ఉంది, అప్పుడే మొత్తం లైక్ చల్లగా అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. లంచ్ అయిన తర్వాత లైక్ మేము మొబైల్లో ఛార్జింగ్ లేక క్యారీ షూట్ చేయలేకపోయాము. అండ్ నేను ఇంకా ఈవినింగ్ సో నేను ఇంకా శారీ కట్టుకొని బీచ్ దగ్గర జస్ట్ ఫొటోస్ అలా దిగుదామని నేను సాయంగా ప్రిపేర్ అయిపోయాము. సో అలా అనమాట. ఫస్ట్ అయితే మీరు బీచ్ని ఈవినింగ్ టైం మొత్తం వ్యూ చూసేయండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వన్స్ విజిట్ చేయాల్సిన చీరాల కూడా అలాంటి ప్లేసే ఇది కూడా. సో గాయస్ చూసారు కదా బీచ్ ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో, అల్ల సౌండ్, సన్సెట్ పాయింట్. సో ఇలా మనకి బీచ్ రైడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకోవచ్చు. అండ్ మేము ఇలా కొద్దిసేపు షూట్ అవి ఇవి చేసుకున్నాం అనమాట. బట్ సన్సెట్ వ్యూని అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా అప్పుడైతే ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చేసింది అనమాట. So guys, done with our day in Chirala. So sunset ఇందాక ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడే కొన్ని పిక్స్ అండ్ షూట్స్ చేసుకొని మా ఆయన మంచిగా ఇసుకలో చిల్లేస్తాడు. మై ఫేస్ గాలి అస్సలు చాలా బాగుంది. మీరు అందరూ ఎంజాయ్ చేసిన మూమెంట్ అందరూ మిస్ అవ్వకండి. కలర్ చూడండి, చుట్టూ క్లైమేట్ ఎంత బాగుందో. ఏదో సాయి కనుక్కున్నా శంకు కమల్. ఓకే గాయ్స్, బాయ్.
సో గాయ్స్ సో బీచ్ నుండి వచ్చేసరికి అరౌండ్ 6:30 అలా అయిపోయింది. సో స్నాక్ టైం అనమాట. సో ఇక్కడ స్నాక్స్ ఇది కాంప్లిమెంటరీ అయితే కాదు, మన ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్ ఉండదు. అండ్ ఇంకా నైట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి క్యాండిల్ లైట్ డిన్నర్కి రెడీ అయిపోయి మళ్ళీ వచ్చేసామన్నమాట. సో నేను మళ్ళీ చేంజ్ చేసుకోలేదు. సాయంగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాడు. సో మన యానివర్సరీ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా అరేంజ్ చేస్తారనమాట. బీచ్ సైడ్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిపోదాం రండి. సో గాయ్స్ ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ కానీ చేయించాలనుకుంటే ఫస్ట్ మీరు వాళ్ళకి చెప్పి ప్యాకేజ్ అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. సో మాకు ఆ విషయం తెలీదు, మేము అలా జస్ట్ ర్యాండమ్గా ఇలా మా ఫస్ట్ యానివర్సరీ ఉంది అని చెప్పాము. బట్ వాళ్ళు ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలి అంటే అరేంజ్ చేస్తామన్నారు. బట్ మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి, మాకు అప్పుడే తెలిసిందనమాట. సో ఇలా డెకరేట్ చేయాలి అంటే వాళ్ళకి ముందే చెప్పాలి అని. సో అదనమాట. సో ఇక్కడ లిటిల్గా మేము డిసప్పాయింట్ అయ్యాము. సో మీరు అది ముందే కన్ఫర్మ్ చేసుకొని చూసుకోండి. ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత డార్క్లో బీచ్ దగ్గర వాళ్ళు టేబుల్స్తో అరేంజ్ చేశారనమాట ఈ ఒక్క లైట్ కిందే. సో మాకు అది నచ్చక సో మేము కొంచెం లైట్ కిందకి ముందుకు తెచ్చుకున్నాము. ఇంకా అలానే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఫిష్, ప్రాన్స్, బిర్యానీస్ అలా. సో ఫుడ్కి అయితే మేము 5/5 రేటింగ్ ఇచ్చేసామన్నమాట. సో ఇంత నైట్లో షూట్ చేయడానికి కుదరలేదు, అందుకని చెప్పి మేము ఏం షూట్ చేయలేదు. సో ఇది గాయ్స్ మా ఫస్ట్ యానివర్సరీ చిరారాలో సెలబ్రేట్ చేసుకున్నాము. సో డే ఇలా ఎండ్ అయిందనమాట. గుడ్ మార్నింగ్. సన్ రైజ్ కోసం ఇంత పొద్దున్న లేవడం మేము ఫస్ట్ టైం. 1 yearకి ఇదొక ఇంప్రూవ్మెంట్. ఈజ్ ఆల్సో రెడీ. సో గాయ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో సన్ రైజ్ కోసం మార్నింగే లేచాము. అండ్ ఇది కింద అనమాట, మా రూమ్స్ పైనది కింద పార్ట్ ఇలా ఉందన్నమాట. ఇలా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బయట ఇలా 2 సీటింగ్ చైర్స్ అండ్ ఉయ్యాల కూడా ఉంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి రూమ్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మేము ఎంత మార్నింగ్ లేవాల్సి వచ్చింది. యూ కెన్ సీ మా యానివర్సరీ స్పెషల్ మార్నింగ్ ఇంత బ్యూటిఫుల్గా అవుతుందని అనుకోలేదు. సో హ్యాపీ యానివర్సరీ సాయి. ఓ వావ్. మొత్తం ఫోటోగ్రాఫర్స్ అందరు ఇంత పొద్దున్నే వచ్చారు లైక్ మీ. వావ్ వావ్, అసలు ఆ వాటర్లో రిఫ్లెక్షన్ మామూలుగా లేదు, ఎంత బాగుందో. వావ్, గోల్డెన్ రేస్ అనుకోవాలి మీద స్కిన్ పైన. రెడీ. సో గైస్ మేము మళ్ళీ వీడియోలో కలుసుకుంటా. టిల్ దెన్ బై బై. సో గాయ్స్ ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ 8 o'clock కల్లా చెక్అవుట్ అయిపోయాము ఇంకా రిసార్ట్ నుండి. అండ్ ఇంకా 8:30 కల్లా మళ్ళీ లోకల్ ఆటోస్ తీసుకొని బస్ స్టాప్కి వచ్చి అక్కడ లైక్ విజయవాడ బస్సెస్ ఎక్కామన్నమాట. సో అక్కడ కూడా మాకు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది మేము చూసినప్పుడు. సో అందుకని చెప్పి ఒకే బస్సు ఉండే ఎక్స్ప్రెస్, అది కూడా. సో అందులో ఎక్కేసాము, ఇంకా లేట్ అవుతుందని చెప్పి. సో అది చేసిన మేము బిస్కెట్ అనమాట. సో మీరు కానీ ఇలా వితౌట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా బస్సులో ట్రావెల్ చేస్తే ముందు ప్రీ బుక్ చేసుకోండి. మేము ఉంటాయి అనే అజంప్షన్స్లోనే వచ్చేసామన్నమాట. సో అలా అయింది. అండ్ నెక్స్ట్ టైం అయితే కార్లోనే ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. సో అది చూసుకోండి. అండ్ ఇంకా విజయవాడకి వచ్చేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం. సాయి ఆల్రెడీ వచ్చాడంట 2-3 times. సో ఇంకా మా ఫస్ట్ యానివర్సరీకి ఇలా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. సో చాలా మంచి అనిపించింది. అండ్ ఇంకా మేము అక్కడ కూడా బస్ దిగాక ఇంకా నార్మల్ ఆటోస్ ఉంటాయి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇక్కడ లోకల్ చూడడానికి చాలా కేవ్స్ ఇలా పార్క్ లాంటిది ఉంటుందంట. సో మాకు టైం లేకుండా అక్కడ వెళ్ళలేదు. ఆయన కొంచెం జస్ట్ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ చూసాను అనమాట. సో ఇంకా రండి మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం. సో ఎలా అయింది ఏంటి అనేది నేను కంటిన్యూషన్ చెప్తాను.
సో కృష్ణ రివర్కి అయితే వచ్చేసాము. ఇంకా లైక్ స్నానాలు చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాము, ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామని. అక్కడే మా అన్నయ్య వచ్చాడనమాట. సో అన్నయ్య అప్పుడు గుంటూరులో ఉండే, సో మా చిన్న వచ్చేసాడు. ఆయన ఇక్కడ అన్ని లైక్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామని, అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అక్కడ నుండి పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇది పైన టెంపుల్ పైన అనమాట ఇది. సో ఇక్కడ ఫోన్స్ అసలు అలా కూడా చేయరు, బట్ కొందరు తీసుకెళ్లారు, అది ఎలా అని తెలియదు. మా ఫోన్స్ అయితే ఇంకా లోపల పెట్టేసామన్నమాట. సో ఇక్కడ ఇక సాయి అన్నయ్య కలిసి లోపల పెట్టేస్తున్నారు. సో ఇది గాయ్స్ మా యానివర్సరీ 2 days ఆఫ్ ఫుల్ వ్లాగ్ అనమాట. సో చూడండి, అండ్ ఇంకా నైట్ ఇంటికి వెళ్ళగానే అక్క బావ సర్ప్రైజ్ చేశారనమాట కేక్తో. సో అలా లియో అండ్ మామయ్యతో మేము కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.